4 రోజుల నుండి బాలిక మిస్సింగ్ కేసు బయటపడింది. హిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళ్ళినట్టయితే నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో గత ఆదివారం రోజు 10 గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన 9 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసు నమోదైనట్టు మనం నిన్న మొన్న మీడియాలో చూసాం. ఇవాళ ఆ బాలిక ఆచూకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. వారి తండ్రి సంఘం మొదలెట్టి చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రోజు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన పాప 10 గంటల తర్వాత ఇంటికి రాలేదు. 10 గంటలకు ఆడుకోవడానికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదనే వివరణ చెప్పారు. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుండి అనుమానితులైన ఒక ముగ్గురిని విచారించిన తర్వాత వారు ఇవాళ నిజం ఒప్పుకున్నారు. మేమే అపహరించాము, అత్యాచారం చేసి హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నారు. ఆ యొక్క బాడీని తీసుకెళ్లి మత్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్టు వారు చెప్పారు. ఇవాళ పొద్దు నుండి ఆ ఎత్తిపోతల కాలువలోని గాలింపు చర్యలు సాగుతూ ఉన్నాయి. ఇందులో కొసమేర్పు ఏంటంటే అనుమానితులు కనుక చూసుకున్నట్టయితే ముగ్గురు బాలురు కూడా మైనర్లే. వారి వయసు కేవలం 15 సంవత్సరాల లోపే. బాలిక తల్లిదండ్రులు బోరున విలపిస్తూ మీడియాకి విన్నవించుకున్నారు. దుర్మార్గులకు ఎలాగైనా కఠిన శిక్ష విధించాలంటూ వారు కోరుకున్నారు. చూద్దాం వారి మాటల్లోనే. చదువుకుంటుందా పాప? ఏం చదువుతుంది? 5వ తరగతి చదువుతుంది సార్. 5వ తరగతి చదువుతుంది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 సంతానం, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు సార్. పెద్ద పాప జ్యోతి, సంఘం జ్యోతి. రెండో ఇప్పుడు చనిపోయిన పాప వాసంతి, సంఘం వాసంతి. చిన్న అబ్బాయి మహేష్ బాబు. నాకు 3 సంతానం. నా పేరు సంఘం మదిలేటి. ఇప్పుడు ఏం చేయాలంటారు? న్యాయం జరగాలి సార్, నాకు న్యాయం చేయాలి. నా ఆవేదన, నా కన్నతని నేను, నా పెళ్ళాం గోడాడుతుంది సార్ ఇంటికాడ. కొంచెమన్నా కనికరం నాలాంటి అమ్మాయిలు వాళ్ళకు లేరా సార్? మనం చూడొచ్చు. వింటుంటే మనకి ఒళ్ళు ఇంత గుబుర పెడతా ఉంది. పాప మా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? కేవలం 9 సంవత్సరాల పాప. దుర్మార్గుడు ఆ పాపను కూడా వదలలేకపోయారు. ఇదంతటి కారణం ఎవరు? బోర్న విలపిస్తున్న వారి తల్లిదండ్రులు. ఆ బార్ల వయసు కూడా మైనరు, 15 సంవత్సరాల లోపే. అంటే ఇంట్లో కూడా వారి తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా లేనట్టే అర్థమవుతా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ చేయబట్టి ఇంతటి అగత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. దాంట్లో పోర్న్ వీడియో చూస్తూ, అబ్యూస్ వీడియో చూస్తూ, అబ్యూస్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఇలాంటి వాటికి ఒడిగడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చి చేతులు దుడిపేసుకునే కాకుండా వారు ఏం వీక్షిస్తూ ఉన్నారు, ఏం వాచ్ చేస్తున్నారు, ఎప్పటికీ వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయకుండా లీవ్ ఇట్ చేసి వారికి ఇచ్చాము అయిపోయిన మన పన్ను చేతులు దుడుపుకుంటున్నామంటే సమాజం మీద వదులుతున్న క్రూర మృగాల్లాగే తయారవుతారు మీ పిల్లలు. మీరు వారి పట్ల బాధ్యతగా ఉండాలి. ఈ వయసులోనే ఇలా చేశారంటే రేపు పెద్ద అయ్యాక వారి పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు ఎలా ఉండగలుగుతారు సమాజంలో? ఎక్కడ చూసినా మృగాలు, చిన్నవారు అలానే ఉన్నారు, పెద్దవారు. వయసుకు సంబంధం లేకుండా ఈ మొగజాతి మృగంలా మీద పడిపోతుంటే ఎక్కడ బతుకుతుంది ఈ స్త్రీ జాతి ప్రపంచంలో? దయచేసి సమాజానికి హితవు పలికే వాళ్ళు ఫస్ట్ మన ఇంట్లో చూసుకోవాలి. మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఫోన్ ఇవ్వడం వల్ల ఏం వీడియోలు చూస్తూ ఉన్నారు అది చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే సమాజంతో పాటు అధికార వ్యవస్థతో పాటు తల్లిదండ్రులకి మేజర్ పాత్ర పోషించాలండి. వారికి ఫోన్ విచ్చలవిడిగా ఇవ్వకండి. వారు ఏం చూస్తూ ఉన్నారని గమనిస్తూ ఉండండి. ఇలాంటి మృగమే మొన్న మనం చూసాము ఒక వీడియోలో. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఒక తండ్రి కూతురి సంబంధాన్ని ఏ విధంగా వర్ణించాడు. వాడు బ్లాక్ కామెడీ అని పేరు చెప్తూ ఎంత ఒళ్ళు గబ్బర కొట్టేలాగా ఉంది ఆ మాటలు మన నోటితో మాట్లాడలేకుండా. తాను తన కూతురునో తన అక్క చెల్లెను తన అమ్మనైతే ఆ విధంగానే అలాంటి బ్లాక్ కామెడీతో పలకగలుగుతాడా, ఎంజాయ్ చేయగలుగుతాడా? అతనితో పాటు అతని 4 ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న వయసులో మనం పట్టించుకోకపోతేనే అలా అవుతారు. ఇక్కడే ఒకటి, ఆ యూట్యూబర్ వాళ్ళ ఫాదరు అత్యున్నతమైన IPS ఆఫీసర్ అట, గతంలో పనిచేశారట. వారి వీడియోలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. వారి అన్న ఇదే యూట్యూబ్లో ఫ్యాషన్ గురించి చెప్తూ లక్షల మంది ఫాలోవర్స్తో ఉన్నారు. వారి తల్లి చిన్నపిల్లల సభ్యున్నతి కోసం పోరాడే ఒక వ్యక్తి అట.
కానీ కుమారుడు మాత్రం ఇలా తయారవుతుంటే చూసుకోలేకపోతా ఉన్నారు. ఎటుపోతుంది తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో? పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారంటే దాంట్లో 70% తల్లిదండ్రులే. మీ పెంపకం సరిగా ఉంటే వారు ఇలా ఎలా తయారవుతారు? మన పెంపకం ఎలా ఉంది, వారు ఎలాంటిగా నడుచుకుంటున్నారు అనేది చూడాలి మొదట మనమే. మనం ఎక్స్క్యూజ్ చేస్తే ఇలాంటి ఘటనలు మరీ జరుగుతూ ఉంటాయి. మన పర్యవేక్షణలో మనం చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. మీరు కనుక ఈ ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే, ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో విలువైన సమాచారం నిత్యం మన ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ ఓంకార్ నేత. OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్స్.